సోమవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించగా ప్రొద్దుటూరు మున్సిపల్ పరిధిలోని 7వ వార్డు 7వ సచివాలయం నందు సచివాలయ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న టి మురళీమోహన్ తన తప్పుడు వ్యసనాల కోసం అలాగే ఆన్లైన్లో గేమ్స్ ఆడటం ద్వారా మరియు బెట్టింగ్లకు పాల్పడి లక్షలాది రూపాయలు అప్పులు చేయటమే కాకుండా వృద్ధులకు పంచవలసిన పెన్షన్ 4 లక్షల రూపాయలు శనివారం రోజున ప్రభుత్వం అతనికి అప్పగించారు. సోమవారం ఉదయం 4:45 ప్రాంతంలో తనకు ప్రమాదం సంభవించి అపస్మారక స్థితిలోకి చేరుకోగా గుర్తు తెలియని వ్యక్తులు డబ్బులు దొంగలించారని హల్చల్ చేసిన మురళీమోహన్ కథ ఎట్టకేలకు పోలీసులు ఒక కొలిక్కి తీసుకుని వచ్చారు. డబ్బులు మొత్తం మురళీమోహన్ స్వాహా చేసినట్లు ఈ 4 లక్షల రూపాయలలో పలు అప్పులు అలాగే కొంతమేర ఆన్లైన్ గేమింగ్ ఆడి మరికొంత మొన్న జరిగిన ఇండియా క్రికెట్ ఫైనల్ మ్యాచ్లో పోగొట్టుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ డబ్బులను తిరిగి చెల్లించలేక సోమవారం ఉదయం డబ్బులు దొంగలించబడ్డాయి అని హైడ్రామాకు తెరలేపిన మురళీమోహన్ ను మున్సిపల్ కమిషనర్ సస్పెండ్ చేసి విధులకు హాజరు కావద్దంటూ లేఖ విడుదల చేశారు.